ఇది కీలకం మొదటి నుంచి కూడా. అన్నకు అవినీతి ఇందు భోజనం, ఇది మొదటి పేజీలోనేమో అప్పుల గురించి, లాస్ట్ పేజీలో వెనక పేజీలోనేమో అన్నకు అవినీతి ఇందు భోజనం. కుంభకోణంపై 2013లోనే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు, 10 ఏళ్లలో 234 వాయిదాలు తీసుకున్న గనులు, ఈడీ కేసులోనూ 161 సార్లు వాయిదాలు, నిందితులకు జీవిత ఖైదు పడే అవకాశం, జగనన్న కంపెనీలు అని చెప్పి ఇందులో ఇందుగలడందు లేడన్నట్లుగా అన్ని కుంభకోణాల్లోనూ అన్నయ్య అంటే ఇంకెవరు తెలుసు కదా. ఒకసారి ఫార్మాసిటీ, మరోసారి పోర్టులు, ఇంకోసారి సిమెంట్ ఫ్యాక్టరీలు, వాటి వెనకే ఆర్థిక మండళ్ళు, నాలెడ్జ్ హబ్బులు, ఇలా ఒక్కోసారి ఒక్కో పేరును తెరపైకి తేవడం, అస్మదీయులకు ప్రభుత్వ రైతుల భూములను, నదుల్లోని నీళ్లను అప్పనంగా కట్టబెట్టడం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం తీరుగా సొంత సంస్థలోకి నిధులు మళ్లించడం, అన్నింటా ఒకటే మాయ, జగన్మాయ. ఆఖరికి ఐటీ పరిశ్రమ పేరిట ఇదే దందా చేశారు. సిబిఐ దశాబ్దం క్రితమే బహిర్గతం చేసిన న్యాయస్థానాల్లో వాయిదాల మీద వాయిదాలతో ముసుముసు నవ్వులతో ఇందు భోజనం ఆరగిస్తున్నారు అనేది. అంటే ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కుంభకోణాల్లో ఇందు టెక్కు సెజ్ అభివృద్ధి కోసం అంటూ భూముల కేటాయింపు ఒకటి, ఇందు టెక్ జోన్ పేరిట వైఎస్ హయాంలో హైదరాబాద్ శివార్లో భారీ కుట్ర జరిగిందనేది సిబిఐ తేల్చింది. అప్పటి కేసుల్లో మొత్తం అంటే ఇందు టెక్ జోన్లో భూములు చెప్తూ జగన్ కంపెనీల్లోకి 70 కోట్లు, సిబిఐ కేసులో విచారణ 234 సార్లు వాయిదా, సెజ్ భూముల తాకట్టు, ఎస్పీవి వాటాల అమ్మకం, 100 ఎకరాలు అమ్ముకునేలాగా నిర్ణయం అనేది. ఇందులో కుట్రలో సబితాయింద్ర రెడ్డి పేరు కూడా ఉందట. నిందితులకు యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం అనేది కూడా సిబిఐ నమోదు చేసిన PCC 120B రెడ్ విత్ 420, 409, 420, 468, 471, 477A ఈడీ నమోదు చేసిన అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1) CD సెక్షన్ల ప్రకారం నిందితులు గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 2 ఏళ్లు జైలు శిక్ష పడితే వారిపై అనర్హత వేటు పడుతుంది. శిక్ష అనుభవించిన తర్వాత 6 ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయలేరు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి ఏం జరుగుతుందనేది